మొదటిగా దేవుడిచ్చిన గొప్పతనం బట్టి దేవాదేవునికి మా ప్రభు రక్షకుడు అనేసి క్రీస్తు కాసేపు తెలియజేస్తున్నాం. అలాగే కూర్చున్న అందరూ కూడా ప్రభు పెట్టిన తెలియజేస్తాం. ఈరోజు మీరు ఏమైనా ప్రశ్నతో సిద్ధపడి వస్తే దాన్ని నెక్స్ట్ తరగతిలో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా వచ్చారా సిద్ధపడి? లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఎవరైనా సిద్ధపడి వస్తే ప్రశ్నలతో దాన్ని ఆలోచన చేద్దామని చెప్పాను. మరి అలాంటిదే నా దగ్గరికి రాలేదు కనుక కొన్ని విషయాలు నేనే మీతో ఆలోచింపజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు విడివిడిగా కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 20-21. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే నడును. ఈ వచనాలు మనం చాలాసార్లు చదువుకున్నాం, 20-21 వచనాలు. అయితే ఇక్కడ ఒక గొప్ప ఇంటిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాను. గొప్ప ఇంట్లో ఏ పాత్రలు ఉన్నాయట? బంగారు, వెండి, అవి మాత్రమే కాకుండా కర్రవి, మట్టి. ఓకేనా? అందులో ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని. తర్వాత ఏమన్నాడు? ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే వాడు. ఎవడైనా వీటిలో చేరక, ఏది ఘనమైనది ఏది ఘనహీనమైనది వచనం చదువుతున్నాం కదా. ఒంట్లో బాగాలేదు ఇంకా వచ్చేస్తే తగ్గిపోద్ది కదా, అంటే మైండ్ డైవర్ట్ అవుతుంది. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు మనం ధ్యానిస్తున్నాం. గొప్ప ఇల్లు ఉంది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు ఉన్నాయి. ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని వాడబడతాయి. అయితే అందులో ఏమంటాడంటే ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉన్నాడు. ఈ వచనంలో ఘనత కొరకు ఘనహీనత కొరకు ఏం వాడబడతాయి? ఏం వాడబడ్డాయి అనుకుంటున్నారు? అందరినీ అందరు ఇవాళ ఇంటరాక్టివ్ సెషన్ వేరే మాట్లాడతారు. ఏమనుకున్నా ఇప్పటివరకు ఈ వచనం చాలాసార్లు చదివాం కదా. బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వచనాలు చాలా సార్లు చదువుకున్నప్పుడు మనకేమర్థమైంది?
ఘనత నిమిత్తం ఏ వాడబడ్డాయి? ఘనహీనత నిమిత్తం ఏం వాడబడ్డాయి? కుండలు, మట్టి. ఓకే, ఘనతకు ఉపయోగపడదు. ఇంకా చెప్పండి, మగవాళ్ళు ఆడవాళ్ళు చెప్పారు. మగవాళ్ళు జా ఏకీపిస్తున్నారా? ఓకే, సుధా చెప్పిన మాటతో ఏకీపిస్తున్నా. ఇంకా వెనకాల నుండి కిరీటి ఆయన వెనకాల రామకృష్ణ గారు మాట్లాడాలి. మాట్లాడితేనే బాగుంటుంది. అంతేనా? వాడుకోవడానికి బంగారం ఇవన్నీ ఉపయోగపడవు. కొన్నిసార్లు కర్రవి మట్టివి ఉపయోగపడతాయి. ఓకే, కింద చెప్తున్నాడా? యజమానుడు వాడుకోవడానికి అనంగా ఉంది. ఒకసారి ఎక్కువగా అవి వాడతాం, మట్టి కర్రవి ఎక్కువ. బంగారం ప్రతిసారి మనకి అవసరానికి రాదు కదా. అంటే ఇప్పుడు ఘనమైన వేటి, ఘనహీనమైన వేటి? యజమానికి ఎక్కువగా ఏదైతే ఉపయోగపడతారో అది ఘనమైన. ఇప్పుడు ఎక్కువగా వాడబడేది ఏది? మట్టి, కర్రపాత్రలు అంటున్నారు కదా, అవి ఘనమైనవా? కొన్ని సందర్భాల్లో అవి, కొన్ని సందర్భాలు ఇవా? ఇంకా పనిని బట్ట ఇంకేమనుకుంటున్నారు? వెనకతల తమ్ముడు, నీ పేరేంటి? జాన్ పక్కన సంతోష్. సంతోష్ వెనకతల. కిరీటి పక్కన కృష్ణ నీ పక్కన. ఈయన కృష్ణ గారు కనబడట్లేదు. వాటికి ఏదో చెప్పినా ఖచ్చితంగా మాట్లాడతాను. అయితే ఇప్పటివరకు మాట్లాడిన మీలో మాట్లాడిన మాటల్ని కన్సిడర్ చేద్దాం. కానీ ఎప్పుడైనా వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎలా చదవాలి అన్నది చూడగలిగితే ఈ వచనాలను అర్థం చేసుకోవడానికి మనం దీన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాలి. గొప్ప ఇల్లు అన్నాడా? గొప్ప ఇంటిని ఊహించుకోవడానికి ప్రయత్నించాలి. జయలలిత చనిపోయే ముందు జయలలిత ఎలాంటి ఇంట్లో ఉన్నది అన్న విషయాన్ని మనకు చూపెడుతూ కొన్ని ఫొటోస్ అనేవి వచ్చి ఇంద్రభవనంలో ఉంటుంది కదా. మనకు తెలిసిన గొప్ప ఇల్లుని ఒకసారి ఆలోచించారు. ఎవరైనా ఎప్పుడైనా మీరు గొప్ప వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ సంఘటనని ఒకసారి ఊహించుకోండి. అలా ఊహించుకోగలిగితేనే ఈ మాటలు మనకి అర్థమవుతాయి. ఏదో తెల్ల పేపర్ మీద 4 అక్షరాలు ఉన్నాయి, అక్షరాలు చదువుకుని వెళ్ళిపోదాం అంటే ఇది అర్థము కాదు. ఒక మాట ప్రకటన గ్రంథంలో చదువుతున్నప్పుడు నామము ఆయన నుదిటి మీదనో ఆయన తొడ మీదనో రాయబడి ఉన్నదన్న విషయం ఒకటి ఉంటుంది. ఎందుకు తొడ మీద రాశాడు, నుదిటి మీద రాసినట్టు అర్థం ఉంది, తొడ మీద ఎందుకు రాశాడు అన్నది ఆలోచించాడు. పిక్చరైజ్ చేసుకోకుండా ఆలోచించినప్పుడు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఒక రాజు గుర్రం ఎక్కాడు, గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. అలా స్వారీ చేస్తున్నప్పుడు ఆ సంఘటన మీరు ఊహించుకోగలిగితే ఎక్కడెక్కడ రాయబడితే కనబడుతుంది పేరు? ఎక్కడెక్కడ? ఇప్పుడు గుర్రం మీద కూర్చున్నాడు కనుక ఏ భాగం కనబడుతుంది? తొడ కనబడుతుంది. ఇప్పుడు ఊహించుకోవడాన్ని బట్టి ఏమర్థమైంది? రాజు గుర్రం ఎక్కాడు, గుర్రం మీద యుద్ధానికి వెళ్తున్నాడు అన్నప్పుడు ఆయన ఒక నామం ఉన్నది. ఆ నామం ఎక్కడ రాస్తే కనబడుతుంది? నుదిటి మీద, రెండోది తొడ మీద. చూడండి, ఊహించుకోవడం వల్ల సింపుల్ అయిపోయింది. ఊహించుకోవడం వల్ల విషయం అనేది చాలా సునాయాసంగా మనం చెప్పగలిగాం. ఎందుకు రాయబడింది తొడ మీద అంటే కనబడ్డాయి. గుర్రం మీద ఉన్నాడు కనుక అది విజువల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా గొప్ప ఇండ్లు మీరు ఊహించుకోండి, గొప్ప ఇల్లుని ఊహించుకోవాలి. గొప్ప ఇంట్లో ఎంటర్ అయ్యాం అనుకోండి, ఏం కనబడితే
మీరు చెప్పాలి. ఇప్పటివరకు ఏమనుకున్నాం? యజమానుడు ఏది ఎక్కువ వాడితే అది ఘనత కోసం అనుకున్నాం, లేదా కర్రవి మట్టివి ఘనహీనత కొరకు అనుకున్నాం, బంగారు వెంటే ఘనత కొరకు అనుకున్నాం కదా. ఇవన్నీ పక్కన పెట్టండి. గొప్ప ఇంటిని ఊహించుకోవడానికి ప్రయత్నం చేయండి. గొప్ప ఇంట్లోకి ఎంటర్ అవగానే మీకు ఏం కనపడుతుంది చెప్పండి? విలువైన వస్తువులు కనపడుతుంది, అంతే కదా. మనిషి ఎంటర్ అవగానే వాళ్ళ స్టేటస్ తెలియడానికి షో కేస్ ఉంటుంది, ఒక పెద్ద హాల్ ఉంటుంది, హాల్ని అలంకరించినట్టుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు అందులో ఏమో ఉంటాయి చెప్పండి? ఇంకా ఫ్లవర్ పాట్ ఉంటుంది. అది దేంతో చేయబడింది? ఇందాక లేదన్నా చిన్న ఊహించుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే అందులోకి వెళ్ళగానే ఫస్ట్ కార్పెట్ కనబడుతుందా? కార్పెట్ కాస్ట్ అంతా తెలుసా? ఆ గొప్ప ఇంట్లో కార్పెట్ కాస్ట్ అంతా తెలుసా మీకు? అదేంతో చేయబడింది? దారాలతో చేయబడింది, లేదా ఊళ్ళతో చేయబడింది, అని మట్టితో చేయబడింది. ఎంత విలువైంది అది కార్పెట్. ఇంకా షో కేసులో చూడగలిగితే మంచి మంచి శిల్పాలు కనబడతాయి. శిల్పాలు గోల్డ్ అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు. యజమానికి నచ్చినది అది మట్టిదైనా కావచ్చు, గోల్డ్దైనా కావచ్చు. అది నచ్చితే కనుక దాన్ని ఎక్కడ పెడతాడు? తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఘనత కొరకు ఎంట్రన్స్ అవగానే ఏంటి? ఘనత కనబడాలి, వాడి గొప్పతనం కనబడాలి. కొంతమంది పాత ఇంట్లో ఏం పెట్టుకున్నారు? ఇది తలకాయలు పెట్టుకున్నారు కదా, సింహం తలకాయ కానీ కొమ్ములతో ఉన్న తలకాయలు కానీ, అవి ఏంటో అవి మట్టే కదా. కానీ దేని కొరకు పెట్టుకున్నారు? ఘనత అని ఆ సింబాలిక్గా అవి కనబడేవి. కనుక వెళుతున్నప్పుడు మనకి ఏం కనబడుతుంది అంటే అన్ని బంగారవి కాకపోవచ్చు, అన్ని వెండివి కాకపోవచ్చు, ఘనత కొరకు వాడబడిన మట్టివి కావచ్చు, చక్కివి కావచ్చు. గాలి జనార్దన్ రెడ్డి మనందరికీ తెలుసు. గాలి జనార్దన్ రెడ్డి అన్నీ తెలుసు. వాడికి బంగారానికి కొదువు లేదు. కనుక బంగారానికి కొదువు లేదు కనుక ఆ బంగారంతో ఏం చేశాడు? బాత్రూమ్ కట్టుకున్నాడు లేదా? ఇప్పుడు ఘనత కొరకు వాడబడుతుంది అది చెప్పండి. అది యజమాని ఇంట్రెస్ట్. అది యజమానిని దృష్టిలో పెట్టుకోండి. ఆ యజమానికి ఏది విలువ కలిగినది అనిపిస్తే దాన్ని తీసుకుని వచ్చి ఘనత ప్లేస్లో పెడతాడు. ఆ యజమాని ఇంట్రెస్ట్ ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పిన దాన్ని ఎక్కడ పెడతాడు? ఘనహీనతకు వాడుకుంటాడు. అందులో మట్టి అవ్వచ్చు, కర్ర అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు. అది ఎవరు చాయిస్? అది యజమానుడి చాయిస్. యజమానుడి చాయిస్ అన్నప్పుడు అది యజమానుడికి నచ్చినట్టుగా సిద్ధంగా ఉండాలి, అంతే. అది గోల్డ్ కానీ, వెండి కానీ, కర్ర కానీ, మట్టి కానీ ఎలా ఉండాలి? యజమానుడు చూస్ చేసుకోవడానికి సిద్ధంగా రెడీగా ఉండాలి, వాడి కళ్ళలో పడేటట్టుగా ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఏది వాడబడుతుంది? ఘనత కొరకు, ఘనత కొరకు ఏదైనా వాడబడచ్చు. ఏదైనా మనం వెంటనే మన ఊహలోకి ఏది వచ్చేస్తుందంటే బంగారం, వెండి. వెంటనే మన ఊహలోకి ఏమొస్తుంది? అవి ఘనమైనవి. అందరూ కోరుకునేది ఏంటి? వెండి, బంగారమే కదా. కనుక అవే ఘనమైనవి. ఏవి ఘనహీనమైనవి? కర్ర, మట్టివి అని మనమే సపరేట్ చేస్తాం మన ఆలోచన బట్టి. కానీ ఈ వచనం చదువుతున్నప్పుడు మన ఊహల్లోకి వెళ్ళగలిగితే ఏమర్థం అవుతుందంటే యజమాని మట్టి దాన్ని కూడా అందులో ఘనత ఉంటే దాన్ని ఘనత కొరకు వాడుకుంటాడు. కర్ర దాంట్లో కూడా గొప్పతనం వాడికి కనబడితే దాన్ని తీసుకొని వచ్చి హాల్లో పెట్టుకుంటాడు. అందుకే చెప్పాను, కార్పెట్ దగ్గర నుండి స్టార్ట్ చేశాను. ఇంకా చూసుకోండి, మీరు ఎన్ని ఎంచుకుంటారో అన్ని ఎంచుకోండి, అందులో ఏ రకమైన ఉండొచ్చు ఘనత కొరకు. ఫ్లవర్ వాజ్ అన్నారు, ఫ్లవర్ వాజ్ మంచి డిజైన్ది పెట్టుకుంటారు. మంచి విగ్రహాలు కర్రతో చెక్కినవి కానీ లేకపోతే మట్టితో చేసినవి కానీ పెట్టుకుంటారు. చూడండి, మంచి షాండ్లియర్ పెడతారు. షాండ్లియర్ ఏంటది? ఇంట్లో వెళ్ళగానే ఆలపడుతుంది కదా ఒకటి, ఇంట్లో మధ్యలో షాండ్లియర్. అది ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా? అది దేనికి వాడుతున్నారు? డెకరేటివ్ ఐటమ్, షోపీస్. అది ఎంత కాస్ట్లీ పెట్టుకుంటే అంత ఘనత. అది మట్టిది. మరి ఇప్పుడు చూడండి, ఊహలు ఊహించుకోగలిగితే, సందర్భాన్ని మనం ఊహించుకోగలిగితే మనం యజమాని ఎలా ఆలోచిస్తాడో అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది, అర్థం కాదు.
ఊహించుకున్నంత వరకు మనం ఏం ఫిక్స్ అయిపోయాం? ఈ 2 వెండి బంగారం ఘనతకి, మట్టి పాత్రలు కర్రల పాత్రలు దేనికి? ఘనహీనతకి. మనమే డిసైడ్ చేస్తాం. అలాగే దేవుడు అనే గొప్ప ఇంటిలో ఘనత కొరకు ఘనహీనత కొరకు కూడా, అంటే సంఘములో ఘనత కొరకు ఘనహీనత కొరకు కూడా పాత్రలు వాడబడుతున్నాయి. ఘనత కొరకు ఘనహీనత కొరకు. ఇందులో మనం ఏ పాత్ర? మనం ఫరో మనకు తెలుసు కదా. ఫరో, ఈజిప్ట్ ఫరో ఏమన్నాడు? ఆ యెహోవా నాకు తెలియదు. తను ఎలా ఎంచుకున్నాడు? ఒక గోల్డెన్ పీస్లో ఎంచుకున్నాడు. కానీ మోషే ఏమన్నాడు? ప్రభువా, నేను పనికిరాని వాడిని, అదేనా, నువ్వు పంపించవలసిన వాడిని పంపించు, కానీ నేను నీ పనికి అర్హత కలిగిన వాడు కాదు అన్నాడు. ఇంతకీ ఎవరు ఎంచుకున్నాడు? దేవుడు. ఫరో ఎంచుకున్నాడు, మోషే ఎంచుకున్నాడు. అర్థమవుతుందా? నేను బంగారము, నేను ఘనత కొరకు వాడబడతాను మీరు అనుకోవడం కాదు. మీరు ఎలా ఉండాలో చెప్తారు. లేదా నేను మట్టి పాత్రను కర్ర పాత్రను నేను దేవుడి కొరకు ఏ రకంగానూ పనిచేయను అని మీరు అనుకోవడం కాదు. ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకోవాలి. అలా దేవుడు అనుకోవడానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలని చెప్తాడు ఇక్కడ చూడండి. మీరు ఎలా సిద్ధంగా ఉండాలి? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగపడును. ఎవడైనా వీటిలో చేరక నేను బంగారము, నేను వెండి, నేను కర్ర, నేను మట్టి అని మీరు డిసైడ్ అయిపోకండి. మీరు వీటికి ఎలా ఉండాలి? వేరుగా ఉండాలని చెప్తున్నాడు. చూడండి, వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొని ఎడల, అంటే వాటి నుండి వేరు చేసుకోవాలి మిమ్మల్ని మీరు. పవిత్రత అంటే ఏంటి? పవిత్రమైనది ఎలా చూపడతాం? మీరు పవిత్రులు అనడానికి అర్థం ఏంటో తెలుసా? పేతురు గారు అపోస్తలుల కార్యం 2:38 మాట్లాడతారు. ఏమని? ఫస్ట్ వేరే, ఈ మూర్ఖతరమునకు వేరే ఎప్పుడైతే అవుతామో, మూర్ఖతరం నుండి వేరే ఎప్పుడు అవుతామో అది పవిత్రపరచుకోవడం. అలాగే మోషే గారు పస్కా బలిని, అది పశువును వధించమన్నప్పుడు ఏం చేస్తారు? ముందుగా 4 రోజుల ముందుగానే పశువులను వేరు చేస్తారు. పశువులను సిద్ధపరుస్తారు కదా. ఒక పశువును మీ కొరకు ఉంచుకోనండి, అది 14వ దినం ఏమవుతుంది? మీరు బలిగా, పస్కా పశువు బలిగా అర్పింపబడడానికి ముందుగానే దాన్ని ప్రత్యేకిస్తారు. అంటే ఉన్న గుంపులో నుండి ఒకటి వేరుపరచడం అనేది పవిత్రతకు సూచన. అలాగే మిమ్మల్ని కూడా ఎలా పవిత్రపరచుకోమంటున్నాడు ఇక్కడ? వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కారమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రయే. ఇప్పుడు యజమానుడి దృష్టిలో నువ్వు పడ్డావు, అప్పుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను నువ్వు వాడుకోవాలంటే మొదట నువ్వేవాలి? దేవుడు కోరుకున్నట్టుగా ఈ లోకంలో నుండి నువ్వు వేరుపడాలి. నిన్ను నువ్వు పరిశుద్ధ పరచుకోవాలి. దానికి ముందే పైన 19వ వచనం చూడండి, ఏమంటాడు? అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అననిదియు, ప్రభు నామమును ఒప్పుకుని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. దేవుడు నిన్ను ఘనత నిమిత్తమైన పాత్రగా వాడాలి అంటే నువ్వు ఎలాగా రెడీ అవ్వాలి? ప్రత్యేకింపబడాలి. దుర్నీతి నుండి నువ్వు తొలగిపోవాలి. ప్రత్యేకింపబడాలి, దుర్నీతి నుండి నువ్వు తొలగిపోవాలి. ఇది దేవుడు నిన్ను చూస్ చేసుకోవడానికి అర్హత. ఈ అర్హత మనకు ఉంటే గనక, ఈ అర్హత దేవుడికి మనలో కనబడితే గనక నిన్ను తప్పనిసరిగా దేని కొరకు వాడతాడు? ఘనత నిమిత్తమైన పాత్రగానే వాడతాడు. ప్రేమ వల్ల గనక దేని కొరకు మనం తాపత్రయపడాలి? నేను వెండిని, నేను కర్రని, నేను మట్టి పాత్రను, నేను బంగారు పాత్రను మీరు డిసైడ్ అవ్వడం కాదు. మీరు ఏది డిసైడ్ అవ్వాలి? లోకం నుండి ప్రత్యేకపడ్డానా లేదా? నేను దుష్టత్వానికి దూరంగా ఉన్నానా లేదా? దేవుడు మెచ్చేటట్టుగా ఉన్నానా లేదా? ఇది చూసుకోండి, అంతే. అర్థమవుతుందా? కనుక మనల్ని మనం ఆ పాత్రలోకి వెళ్ళిపోవద్దు. మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండడానికి చూసుకోవాలి, దుర్నీతిని దూరంగా ఉండడానికి చూసుకోవాలి. అప్పుడు దేవుడు తన వారిని దృష్టిస్తాడు,
ఖచ్చితంగా దేని కొరకు వాడతాడు? ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను తీసుకొని వచ్చి వెలుగు పెడతాడు. ఇది దీని యొక్క మీనింగ్. ఇది ఎప్పుడు అర్థమైంది మనకి? ఇది ఎప్పుడు అర్థమైంది? మనం సబ్జెక్ట్ని ఊహించుకోగలగాలి. చెప్పబడుతున్న వాక్యాన్ని ఊహల్లోనికి మనం తీసుకొని వెళ్ళగలిగితే ఆహా ఇదా, ఈ రకంగా అర్థం చేసుకోవాలా అన్నట్టుగా వాక్యం మనకి బాగా దృఢంగా అర్థమవుతుంది. అంతే ఏదో చదివేస్తున్నాం కదా, వినేస్తున్నాం కదా అని బైబిల్ చదివే విధానం చెప్తున్నాం. చదివేస్తున్నాం కదా అంటే ఎప్పుడు చదువుతూనే ఉంటాం, కానీ అది మన తలకి ఎక్కదు. ఈరోజు అపార్థానికి గురి కావడానికి కూడా కారణము మనం ఏదో పైపైన చదవడం బట్టి. కనుక వాక్యాన్ని ఎలా తీసుకోవాలి? ఊహించగలగాలి. ఒక డైరెక్టర్ సినిమా తీసే ముందు ఏం చేస్తారండి? సిచ్యుయేషన్స్ అన్నింటినీ ఊహించుకోగలుగుతాడు. మంచి పిక్చర్ రావాలి అని అంటే మొదట వాడు ఊహని ఏం చేస్తాడంటే పేపర్ మీద పెడతాడు. ఇలా ఇలా అనుకుంటున్నాను అనేది ఒక బుక్ లాగా వస్తుంది. అందులో ఏమొస్తుంది? పెయింటింగ్స్ కూడా వేసేస్తాడు. ఇంకా ఈ సీన్ ఇలా ఉండబోతుంది అని అక్కడ ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్ అన్నింటినీ వేసుకుంటాడు బొమ్మలు. అంటే ఊహించగలుగుతాడు మొదట. ఆ ఊహించగలిగిన దాన్ని ఏం చేస్తాడు? పిక్చర్ తీస్తాడు. కనుక మొదట ఈ పాత్రలు ఎలా ఉంటాయి, సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది ఊహించుకోవాలి. అప్పుడే మంచి పిక్చర్ని వాడు డైరెక్టర్ అనేవాడు తీయగలుగుతాడు. అలాగే వాక్యాన్ని గొప్పగా చెప్పాలన్న ఆలోచన మీకు ఉంటే కనుక మొదట మనం చదువుతున్న వాక్యాన్ని మనం ఊహల్లోనికి తీసుకుని వెళ్ళాలి. ఆలోచించగలగాలి. సందర్భాన్ని ఆలోచించగలగాలి. ఆలోచించగలిగితే ఏంటి, ఎవరు మధ్యన సంభాషణ జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా మనకు అర్థమైతే కనుక వాక్యాన్ని చాలా సునాయాసంగా మనము అర్థం చేసుకోవచ్చు. అదేనా? ఇది ఒక మెయిన్ పాయింట్. ఇది నెక్స్ట్ ఒక సందర్భంలోకి వెళ్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనం చదవండి. క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము చూడండి, ప్రారంభ 2 వచనాలు. అదే మ్యాక్సిమం 2:1 అవుతాయి. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. కనికరమును సమాధానమును నీకు కలుగును. అంటే రెఫరెన్స్ చదువుతున్నాం కదా, ఇందులో ఏమన్నా మ్యాటర్? మొదటి పత్రిక 2వ పత్రిక ప్రారంభ వచనాలు ఇంట్రొడక్టరీ వెర్సెస్ ని మనం చదువుకున్నాం. ఇందులో ఏమైనా ఉందా మ్యాటర్? ఏమీ లేదా? ఈ చదువుతున్నప్పుడు ఇందులో ఏమైనా మ్యాటర్ ఉన్నట్టు కనబడుతుందా, ఏం లేనట్టు కనబడుతుందా? అయితే మనం చదువుతున్నప్పుడు ఓవర్లోకి వెళ్ళిపోతాం. ఇది ఇంట్రడక్టివ్ పార్టే కదా, ఇది ఇందులో పెద్ద ఏముంటుందని ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైనా ఆలోచించాలి అందులో ఉన్న అర్థాన్ని. డిఫరెన్స్ ఉందా? దేవుడి గురించి ఇక్కడ ఫస్ట్ తిమోతిలో చేస్తూ మన రక్షకుడైన దేవుని యొక్క మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం. అది కాదు నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్తాను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు తిమోతి ఎప్పటి నుండి పౌలు గారికి తెలుసు లేదా పౌలు గారికి తిమోతి ఎప్పటి నుండి తెలుసు? చాలా కాలం. అంటే చెప్పాలంటే ఒక యవ్వనస్తుడిగా కింద నుండే పౌలు గారిని ఆయన ఫాలో అవుతున్నట్టుగా మనకి తెలుసు. కనుక ఇప్పుడు తిమోతికి పౌలు గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా?
తిమోతికి తనను గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏముందా? పౌలు ఎవరో తెలీదా తిమోతికి? తెలుసు కదా, పౌలు ఎవరో తిమోతికి తెలుసు. కానీ తెలిసిన తర్వాత కూడా ఇది రాయడం దానికి ఉద్దేశం ఏంటి? చూడండి ఏమన్నాడు, మన రక్షకుడైన దేవుని యొక్క మన నిరీక్షణ క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పు రాయలేదు. ఎవరికి తెలియదు? తిమోతికి తెలీదా ఆయన ఎవరనేది? తెలుసు, మరి ఎందుకు రాస్తున్నాడు ఇది? ఇప్పుడు ఆలోచించా? నేనైతే ఆలోచించలేదు ఇది, నేను విన్నంత వరకు. మీరు వినాలని చెప్తున్నాను. చాలా మంది పౌలు గారి పత్రికలు రాస్తూ లాస్ట్లో సంతకం ఉందా అని అడుగుతారు. లాస్ట్లో ఏముందా? సంతకం అంటే అథారిటీ, ఇది ఆయన రాశాడు అనడానికి అథారిటీ అడుగుతారు. ఇంకా మా గ్రంథాలు అయితే సంతకాలు ఉన్నాయి, మరి మీ గ్రంథాల్లో సంతకాలు ఏమున్నాయి? కనుక ఈ వచనాన్ని మనం చదవగలిగితే ఇది ఒక అథారిటేటివ్ పత్రికగా మనకి కనబడుతుంది. పౌలు అథారిటీ, అధికారం కలిగిన వాళ్ళగా రాస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ఎందుకు చదువుకోవాలి మనం పత్రికని? ఎందుకు చదువుకోవాలి పత్రికని? మనకి పౌలు గారు రాసేసారు, మనం చదివేస్తున్నాం. ఎందుకు చదవాలి? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ప్రతి వచనంలోనే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్న విషయం చెప్పడానికి ఈ సందర్భాన్ని ఎత్తుకోవడం జరిగింది. మొదటి సందర్భం అయిపోయింది, అక్కడితో అది ఫినిష్ అయింది. ఇది రెండో సందర్భంలో మనం ఓవర్ఫ్లో వెళ్ళిపోతాం. ఇందులో విషయం ఏం లేదనుకుంటాం, కానీ ఇందులోనే అసలైన విషయం ఉంది. ఏంటంటే పౌలు గారికి తిమోతి గారికి తెలీదా? తిమోతికి పౌలు తెలియదా ఎవరు అపోస్తలుడు అని తెలీదా? అంటే 13 అపోస్తలుడు అన్న విషయం తెలీదా? తెలుసు కదా. మరి తెలిసినప్పటికీ కూడా ఎందుకు తిమోతికి ఇగో అపోస్తలుడైన పౌలు అని చెబుతున్నాడు? నేను అపోస్తలుడైన పౌలుని, దేవుని చేత పంపబడిన వాడిని అన్న విషయం ఎందుకు చెప్తున్నాడు? అథారిటీ. ఇది అథారిటీని సూచిస్తుంది. ఇదిగో నా మాటగా ఏదో నువ్వు నా ప్రియమైన కుమారుడివి అని చెప్పి నేను నీకు ఆ భావనతో నేను రాయట్లేదు. ఏ భావనతో రాస్తున్నాను? నేను ఖచ్చితముగా ఈ మాటను నువ్వు స్వీకరించి తీరాలి అన్న అథారిటీతో నీకు రాస్తున్నాను. అదే కుమారుడిగా రాస్తే ఈ ఫోర్స్ మనకు ఉంటుందా? తిమోతి తీసుకుంటాడా? కానీ తిమోతి నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా దీన్ని అథారిటేటివ్ డాక్యుమెంట్గా నువ్వు తీసుకోవాలి. కోర్టు సమన్లు పంపిస్తుంది. కోర్టు సమన్లు పంపిస్తుంది కదా. సమన్లు అంటే కోర్టుకి హాజరు కావాలండి. మనం కోర్టుకి హాజరు కావాలండి. సమన్లు పంపించినప్పుడు ఆ సమన్లకి తెచ్చిన వ్యక్తికి అధికారం ఉందా లేదా? తెచ్చిన వ్యక్తికి అధికారం ఉంటుందా లేదా? ఇప్పుడు ఆ కోర్టు సమన్లు పంపిస్తుంది ఒక వ్యక్తి చేత సమన్లు నీకు అందజేస్తుంది. సమన్లు అందుకున్న నువ్వు ఆ వ్యక్తిని చూస్తావు, ఆ డాక్యుమెంట్ని కూడా చూస్తావు. ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? ఎవడో ఇచ్చేసాడు అని అనుకోవు. అమ్మో అక్కడ నుండి ప్రతినిధిగా వచ్చాడు, నాకు సమన్లు ఇచ్చాడు కనుక నేను ఇప్పుడు ఏం చేయాలి? కోర్టుకి ఖచ్చితంగా హాజరవ్వాలి. ఎంతగా నువ్వు దానికి లోపడతావో అలాగే దేవుడు కూడా ఆజ్ఞనిచ్చాడు. ఎవరి ద్వారా? పౌలు గారి ద్వారా. ఇప్పుడు ఇది ఆజ్ఞగానే నేను నీకు చేరవేస్తున్నాను, ఇది ఆజ్ఞగానే నేను చేరవేస్తున్నాను అన్నప్పుడు ఇది అధికారపూర్వకమైన లెటర్ కానీ ఏదో నా ప్రియమైన కుమారుడు గనక నేను ఏదో నీకు తెలిసిన వాడిని కనుక ప్రియముగా నేను రాయట్లేదు. ఇది అథారిటేటివ్గా నేను రాస్తున్నాను కనుక నువ్వు ఖచ్చితంగా దీనిని పాటించి తీరాలి. అదవుతుంది ఇందులో ఈ రెండు. అందుకే మొదటి పత్రిక రెండో పత్రిక చదివించాను. తిమోతికి తెలీదా పౌలు ఎవరో? అపోస్తలుడని తెలీదా? దేవుడి చేత ఏర్పరచబడిన విషయం తెలీదా? అన్నీ తెలిసినప్పటికీ కూడా ఎందుకు తిమోతికి రాస్తున్నాడు అని అంటే తిమోతి నువ్వేదో నెగ్లెక్ట్ చేసేవాడు ఉంటావేమో. ఇవి ఎవరి మాటలు? నా మాటలు కాదు, దేవుడు మాటలు. ఆయన ప్రతినిధిగా నేను నీకు రాస్తున్న మాటలు కనుక ఇది చాలా అథారిటేటివ్, సింపుల్గా తీసుకోవడానికి నీకు వీలు లేదన్న విషయాన్ని తెలియజేస్తూ రాస్తున్నమాట. ఇప్పుడు సంతకం ఉందా లేదా? ఉందా?
అందుకనే ఈరోజు తిమోతియే కాదు, ఇది ఎవరు చదువుతున్నారు, మనం కూడా చదువుతున్నాం. ఎందుకంటే ఇది అథారిటేటివ్ డాక్యుమెంట్ ఇది. కనుకనే మనం చదువుతున్నాం, దీన్ని ఫాలో అవుతున్నాం, దీన్ని తప్పనిసరిగా పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది అధికారపూర్వకమైన డాక్యుమెంట్. అర్థం కాదు. కనుక ఒక వచనం మనం ముట్టుకున్నప్పుడు ఆ వచనంలో ఏమీ లేదని మనం భావిస్తాం, కానీ ప్రతి వచనంలో కూడా ఏదో ఒకటి ఉంటుంది. అర్థం చేసుకోవడాన్ని బట్టి మనం అందులో ఏది లేదు అనుకుంటాం, కానీ ఆలోచించగలిగితే, బుర్ర పెట్టగలిగితే ఆ ప్రతి వచనంలో కూడా ఏదో ఒక విషయము దాగి ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఓకేనా? అర్థం కాదు. అథారిటేటివ్ డాక్యుమెంట్ కనుక ఈరోజు మనం చదువుతున్నాం. అన్ని సంఘాలు చదువుకున్నాయి, తిమోతి మాత్రం చదువుకున్నాడా? ఈరోజు అనేకమైన సంఘాలు, ఆ రోజు ఉన్న సంఘాలు చదువుతున్నాయి, ఈ రోజు ఉన్న సంఘం మనం కూడా చదువుకుంటున్నాం. ఎందుకంటే ఇది అథారిటేటివ్ డాక్యుమెంట్. అర్థమైందా? పౌలు తిమోతికి రాసిస్తే మనది చదువుకోవాలి, అసలు లేదు కదండి. పౌలు తిమోతికి రాస్తే మనం ఎందుకు చదువుకోవాలి? కానీ పౌలుగా రాయలేదు. ఎలా రాశాడు? అపోస్తలుడుగా రాశాడు, దేవుని ప్రతినిధిగా దీనిని రాశాడు, అధికారపూర్వకంగా రాశాడు, మనకి పంపించాడు. కనుక ఖచ్చితంగా మనం చదవాలి, దీనికి లోబడాలి. ఓకేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు. ఎన్ని వచనాలు కలిసి ఉన్నాయి? 3 నుండి 7, 3 నుండి 6 వచనాలు కలిపి 3 నుండి 6 వచనాలు కలిపి ఉన్నాయి కదా. చదవండి ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుటి పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ఉంటే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తుగా ఏర్పరిచాడు. అయిపోయిందా? ఇందులో ఇంపార్టెంట్ వర్స్ ఏది? మీరు చదువుకున్నారు కదా, చదువుకున్న దాంట్లో మీకు ఇంపార్టెంట్ వర్స్ ఏది కనబడుతుంది? ఏది ప్రాముఖ్యమైన వచనం? ఏది ప్రాముఖ్యమైన వచనం ఇందులో? యేసుక్రీస్తు ద్వారా 6వ వచనమా? ఓకే. ఇంకా ఓకే. ఇంకా 3 నుండి చదివించాను. తన కృపా మహిమకు కీర్తి కలుగును. ఓకే. జగత్తు పునాది వేయబడక మునుపు ఓకే. ఆయన క్రీస్తు ఇంకా ఇంకా మన చదివే విధానం అలా చదువుతాం అనేది మీకు ఎక్సర్సైజ్ చేస్తాం. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు ఏం కనబడుతుంది? మూడో వచనం చదవండి ఒకసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి గురించి స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఈ విషయంలో ఏమైనా కనబడుతుందా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు స్తుతింపబడును. ప్రాముఖ్యమైనది ఇందులో మనం చదువుతున్నప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతాం. దానికి ఇంపార్టెన్స్ దేనికి ఇంపార్టెన్స్? దేవుడు స్తుతింపబడును గాక. చదువుకుని వెళ్ళిపోతాం కిందకి. అసలు దేవుడు ఎందుకు స్తుతింపబడును గాక అన్నాడు అన్నది కింద మ్యాటర్. అర్థమైందా? దేవుడు ఎందుకు స్తుతింపబడును గాక అన్నాడు, ఇది మెయిన్. ఈ సందర్భానికి అదే మెయిన్.
తర్వాత దాని ఫాలో అప్ కిందన. దాన్ని మనం పక్కన పెట్టేస్తాం, కిందకి వెళ్ళిపోతాం. ఏదండి దేని విషయంలో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు ఆయనకు స్తుతి? ఎందుకు ఆయనకు స్థుతి? ఇందులో ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే 3వ వచనానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతింపబడాలి అని అంటే తర్వాత వచనం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, మనకు అనుగ్రహించను. అదేనా పైనుండి, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు గనక ఆయన స్తుతింపబడును గాక. ఆయన స్తుతింపబడును గాక. దేనికి ప్రియారిటీ ఇచ్చాడు పౌలు గారు? మనం దేనికి ప్రియారిటీ ఇస్తున్నాం? ఆయన ప్రియారిటీ ఇచ్చింది దేవుడు స్తుతింపబడును గాక. ఏ విషయంలో అంటే ఆయన కుమారుని ద్వారా మనకి ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎలా అనగా అని అక్కడ నుండి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన కుమారుని ద్వారా మనకు ఎలా అనుగ్రహించాడు? ఆత్మ సంబంధమైన ప్రతి వరం మనకు ఎలా అనుగ్రహించాడు? అది ఎలా జరిగింది అని అంటే కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అర్థమవుతుందా? అక్కడ 4 నుండి 6 వరకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కనుక చదువుతున్నప్పుడు ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ప్రయత్నం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. పౌలు గారు ఏ దృష్టితో చేశారు? ఆతను ఇంటెన్షన్ ఏంటి? దేవుడు స్తుతింపబడును గాక. అన్ని జనులకు రాస్తున్నాడు ఈ పత్రిక. అన్ని జనుల్లో ఉన్న సంఘానికి ఆయన రాస్తున్నాడు. ఆయన అన్ని జనుల్లో నుండి సంఘంగా ఏర్పడిన వారికి ఆయన రాస్తున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే దేవుడు స్తుతింపబడును గాక. ఏ విషయంలో దేవుడు స్తుతింపబడాలి? ఎవరి ద్వారా స్తుతింపబడాలి? మనందరి ద్వారా దేవుడు స్తుతింపబడాలి. ఏంటి? ఎలా స్తుతింపబడాలి? ఎందుకు స్తుతింపబడాలి అంటే ఆయన కుమారుడిని మనకు అనుగ్రహించడం ద్వారా అనేకమైన వాగ్దానాలకు మనను అర్హులుగా లేకపోతే పాత్రులుగా చేశాడు. అది ఎలా జరిగింది అనేది కిందకి వివరిస్తున్నాడు. ఇంకా మెయిన్ ప్రాథమికమైనది ఏంటంటే దేవుడు స్తుతింపబడును గాక. దాని తర్వాత అది స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేస్తాం? ఓవర్ఫ్లో వెళ్ళిపోతాం. అంటే దేవుడు స్తుతింపబడును గాక అంటే వచ్చిన మనం ప్రసంగానికి ముందు మాట్లాడతాం కదా, దేవునికి మహిమ కలుగును గాక, మైక్ పని చేస్తుందా లేదా అని మాట్లాడతాం కదా. అలాంటి మాట అనుకున్నారు. ఇది తెలీదా? మైక్ చెక్ 1 2 3, మైక్ చెక్ 1 2 3 అనం. మన క్రైస్తవులు ఏమంటాం? మైక్ పని చేస్తుందో లేదో దేవుడికి మహిమ కలుగును గాక అన్న మాట మాట్లాడతాం, అవునా? లేకపోతే ఇంకొక వర్డ్ మాట్లాడతాం. ఇప్పుడు పౌలు గారు కూడా పత్రిక రాస్తూ ఆ రకంగా మాట్లాడారా? మనం చూడండి, మన ఆలోచనలో నుండి ఆలోచించినప్పుడు దానికి వాల్యూ లేనట్టుగా కనబడుతుంది. కానీ నిజంగా పౌలు గారు ఏ దృష్టికోణంతో రాశారో దాన్ని వ్యూ చేయగలిగితే ఆ మెయిన్ వచనానికి ఎక్కువ ప్రాముఖ్యత, వెయిట్ అనేది ఉన్నది. ప్రియులారా, అర్థమైందా? అర్థం కాదు. అర్థమైందా? మీకు ఎలా చదవాలి? బ్రేక్ ఇచ్చుకొని చదవాలి. దేవుడు స్తుతింపబడును గాక తర్వాత ఏమైంది అని ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోకూడదు. దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతించబడును గాక అంటున్నాడు అని కిందకి మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? బైబిల్లో ఆగి ఆగి ఎలా చదవాలనేది చెప్పే ప్రయత్నం ఇది. అదే విశ్లేషిస్తున్నాడు. 3 మెయిన్ ప్రాముఖ్యమైన రెఫరెన్స్, తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తున్నాడు. ఇక ఈ రకంగా మనము బైబిల్ని చదవడానికి ప్రయత్నము చేయాలి. ప్రతి వచనంలో ఏదైతే రాయబడిందో ప్రతిదీ తీసిపడడానికి దేవుడు రాయలేదు. అందులో కూడా ఏదో పరమార్థము ఉన్నదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుండి మీరు బైబిల్ చదివినప్పుడు ఈ పద్ధతులను అవలంబించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు దేవుని యొక్క గొప్ప ఉద్దేశం అనేది మనకి అర్థమవుతుంది. ఓకేనా? అయిపోయింది నా ఎగ్జాంపుల్స్. ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర? థర్టీ 39 minutes అయింది. 39 minutes. మరో ప్రశ్న వేసి ముగిస్తాను, మీరు ఆలోచించుకుంటారండి. లాస్ట్ వీక్ ఏముంది? బాబు గారికి పర్సనల్గా పెట్టాను.
అదంటే అది ఇంకా డీప్ కొద్దిగా స్టడీ చేయాల్సింది. పర్సనల్గా పెట్టాను కాదన్నాడు తమ్ముడు, ఇంకా ఆలోచించాను. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేదంటే నేను కొద్ది ముందుకు వెళ్తాను. మనోనేత్రాలు వెలిగింపబడడం అంటే ఏంటంటే మనోనేత్రాలు వెలిగింపబడడం ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం? అంటే సందర్భం అంటే చాలా సార్లు క్రైస్తవులు అంటారు కదా, మీ మనోనేత్రాలు తెరవబడ్డాయి కనుకనే దేవుని మాటలు అర్థం అవుతున్నాయి, మీకు లేదు అందుకే మీకు అర్థం కావట్లేదు అని అంటుంటారు కదా బోధకులు. అసలు ఈ సందర్భాన్ని బట్టి మనోనేత్రం అంటే అసలు ఏంటన్నయ్య? మనోనేత్రం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతాను. మనం ఇక్కడ నుండి పెద్దాపురం నుండి రాజమండ్రి వెళ్తున్నాం. రాజమండ్రి వెళ్ళే దారిలో ఎన్ని కనబడుతుంది మనకి? చాలా కనబడుతుంది. అన్ని గుర్తుంటే మనకి బాగా మన మైండ్ తాకింది బాగా గుర్తుంది. ఏవి గుర్తుంటే? బట్టల షాప్ కనబడింది అనుకో, 50% డిస్కౌంట్. ఎన్ని చూస్తాం షాపులు, కానీ ఏ షాప్ గుర్తుంటుంది మనకి? 50% డిస్కౌంట్, లేకపోతే బై 2 get 1 ఆఫర్, లేదా ఫ్లాట్ 75%. మీ దృష్టిలో ఎన్ని ఉంటాయి చెప్పండి? పెద్దాపురం నుండి రాజమండ్రి వెళ్ళే దారిలో ఎన్ని కనబడతాయి, ఎన్ని మీకు గుర్తుంటాయి? ఎన్ని మీకు గుర్తుంటే ఎన్ని చెప్పగలుగుతారు? ఎన్ని చెప్పగలుగుతారంటే మీ మనసు ఏదైతే గ్రాస్ప్ చేసిందో, మీ దృష్టి అయితే ఎక్కడైతే పెట్టారో దాన్నే మీరు గుర్తుంచుకుంటారు. దృష్టి అన్ని దగ్గరలో ఉంటుంది, కళ్ళు అన్నీ చూస్తున్నాయి, కానీ ఎక్కడ పెట్టారు దృష్టి? స్పెసిఫిక్గా అక్కడ మీ దృష్టిని కేంద్రీకరించారు, అది మీకు గుర్తున్నది. అంటే అది మనిషికి సంబంధించిందా అన్నయ్య? మనిషికి సంబంధించిందంటే అంటే మనిషి గుర్తు పెట్టుకున్న దాన్ని బట్టి మనోనేత్రం తెరవబడడం అవుతుందా? నేను అదే అనుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. నువ్వు దృష్టి పెట్టావు దాని మీద, దృష్టి పెట్టు అంటే గ్రహింపునకు వచ్చింది అని చెప్పడానికి చెప్తున్నాను. నీ గ్రహింపునకు రావడమే నీ మనోనేత్రం వెలిగింపబడడం. అర్థమైందా? వింటావు, చాలా వింటావు, కానీ ఒక్కొక్కసారి స్ట్రైక్ అవుతుంది. అది మనోనేత్రం వెలిగింపబడడం, గ్రహింపునకు రావడం. యేసుక్రీస్తు ఎన్నిసార్లు మాట్లాడలేదు? మీ దగ్గర ఎన్నిసార్లు చెప్పాలి? మీరు వినిన గ్రహింపరు, మీరు వినిన గ్రహింపరు అంటే మనోనేత్రం వెలిగింపడలేదని అర్థం. విన్నదాన్ని గ్రహించగలిగే వారుగా ఉండాలి. అది ఆ గ్రహింపు అనేది ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? దేవుని నుండి వచ్చేదేనా అని అడుగుతున్నా. అది లూదియా హృదయమును ప్రభువు తెరిచెను అని అంటారు. అంతేనా? ఉందా? కనుక ఆ గ్రాస్పింగ్ అనేది నీకు రావాలి. అది దేవుడు నడిపింపు కూడా ఉండాలి. మనోనేత్రం వెలిగింపబడింది. ఇది ఎక్కడ? 5వ వచనం నుంచి అదే పక్షవాయుతో బాధపడుతున్న వాడిని ఆయన మొక్కు వస్తుంది. ఇది దీనికి సంబంధించిందా? దీనికి సంబంధించిందా? వేరేదేనా? ఇది అయిపోయింది. సంబంధించిందేమో అనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ ఉంటుంది మనోనేత్రం వెలిగింపబడి. ఎక్కడ ఉంది? 17వ వచనం. 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకునుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఇప్పుడు మనం కూడా వెతకాలి ఫస్ట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ నేను వెతకడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడ దొరుకుతుంది ఆన్సర్? ఎక్కడైనా దొరకచ్చు. ఏమన్నారు?
ఆన్సర్ అనేది ఎక్కడైనా దొరకవచ్చు. దేవుడు ఏదో ఏదో పరిశ్రమ ద్వారా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నువ్వు గ్రహించగలిగే మైండ్తో రెడీగా ఉండాలి. ఓ ప్రశ్నకి నాకు దొరకలేదు సమాధానం. దేవుడు పాత నిబంధనలో కూడా అన్ని జనులను దేవుడు ఆకర్షించడానికి ప్రయత్నం చేశాడా లేదా? పాత నిబంధన కాలంలో కూడా దేవుడు అన్ని జనులను ఆకర్షించడానికి ప్రయత్నం చేశాడా లేదా అన్నది నాకు ప్రశ్న. ఆ ప్రశ్న ఉన్నప్పుడు దాని మీద మెసేజ్ చేయాలి. మెసేజ్ ఆగిపోయింది. ఇప్పుడు దానికి ఆన్సర్ కావాలి. ఆన్సర్ వస్తేనే మెసేజ్ ముందుకు వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను నాకు ఎతకడానికి ఎక్కడ ఎతకాలి? బైబిల్ అంతా నేను ఒకేసారి తిరగలేదు. అలా వెతుకుతున్నాను కానీ నాకు ఆన్సర్ కనబడలేదు. చాలామంది వింటున్నాను ప్రసంగాలు, ఆన్సర్ కనబడలేదు. చివరికి ఒక చర్చికి వెళ్ళాను. కాకినాడలో ఎల్ఈఎఫ్ చర్చ్ ఉంది. ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్ళాను. కొత్తగా చర్చ్ స్టార్ట్ చేశారు. అదే చర్చ్ స్టార్ట్ చేశారు. ఆ చర్చిలోకి ఎలా ఉంటుందని వెళ్ళాను. వెళ్ళినప్పుడు మెసేజ్ చేస్తున్నాను. మెసేజ్ నాకు ఎక్కలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ చూశాను. బ్యాక్గ్రౌండ్, ఆ చర్చ్ బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఫ్లక్స్ చేసి పెట్టారు. పెద్ద ఫ్లక్స్ ఉంది. ఆ పెద్ద ఫ్లక్స్లో చిన్న రెఫరెన్స్ ఉంది కదా, యెషయా గ్రంథము 45:22 ఆయన అన్ని జనులకు కూడా దేవుడే అన్నమాట అక్కడ ఉంది. ఎలా మాట్లాడాడు దేవుడు నాతోటి? అర్థమవుతుందా? ఇప్పుడు అది రాయబడింది మళ్ళీ నీ కళ్ళతో చూసి వదిలేసాను అనుకో, ఉపయోగం ఉంది? గ్రహింపు ఎప్పుడు వచ్చింది? నువ్వు కూడా రెడీగా ఉండాలి. దేవుడు నీతో మాట్లాడతాడు, అది స్ట్రైక్ కావాలి. అప్పుడు నీ మనోనేత్రం వెలిగింపబడుతుంది. ఆ గ్రహింపులోకి వచ్చింది. నేను ఏదైతే వెతుకుతున్నానో అది అక్కడ గ్రహింపులోకి వచ్చింది. లూదియా అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళింది. ప్రభువు మాట కరెక్ట్గా ఆవిడ వెయిట్ చేస్తుంది. ఆ ప్రభువు మాట వినబడింది. ఇది నా కోసమే అనేది ఆమె గ్రహించగలిగింది. అది హృదయం తెరవడం, అదే మనోనేత్రం వెలిగింపబడటం. నువ్వు కూడా వెయిటింగ్లో లేవు అనుకో, అది ఎందుకు చెప్పబడుతుంది నీకు అర్థం కాదు. అర్థమైందా? ఓకేనా కాదా? కనుక నీది కూడా కావాలి, దేవుడిది కూడా కావాలి. రెండు మ్యాచ్ అవ్వాలి. రెండు మ్యాచ్ అయితే నీ మనోనేత్రం వెలిగింపడుతుంది. ఓకేనా? అందుకని రోడ్డు మీద ఎందుకు చూపెట్టాను? ఆడు డిస్కౌంట్ ఇస్తాడు, నీ మైండ్ కూడా ఎక్కడ ఉంటుంది? డిస్కౌంట్ మీద ఉంటుంది. కనుక రెండు కలుస్తాయి. అందుకని మైండ్లో గుర్తుండదు, ఫిక్స్ అయిపోద్ది. మిగిలిన ఏవి గుర్తుండదు, అది మాత్రమే గుర్తుండదు. కనుక దేవుని వాక్యం కొరకు ఆతృత, ఆ దాహం అనేది మనకు ఉండగలిగితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు దానిని నువ్వు క్యాచ్ చేయగలుగుతావు. దేవుడు ముందు నీకు ఉండాలి. ఆ జీల్ అనేది నీకు ఉండాలి. ఉండగలిగితే దేవుడు అనుక్షణం మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఈ రకంగానే మాట్లాడతాడని మనం చెప్పలేం. ఏ రకంగానే మాట్లాడతాడు? అన్ని జనుల ద్వారానే మాట్లాడతాడు, బైబుల్ ద్వారానే మాట్లాడతాడు, లేకపోతే ఎదుటి స్పీకర్స్ ద్వారానే మాట్లాడతాడు, లేకపోతే గోడ మీద పెయింటింగ్స్ అయినా మాట్లాడతాయి. అర్థమవుతుంది? ఏ రకంగానే మాట్లాడతాడు. కానీ నువ్వు తెలుసుకోవాలన్న ఆ మనసు కలిగి ఉండాలి. దేవుడు నాతో ఎలా మాట్లాడతాడో కనిపెడుతూ ఉండాలి. అప్పుడు ఆ వాక్యము నిన్ను క్యాచ్ చేస్తుంది, నీ మనోనేత్రాన్ని వెలిగిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ తమ్ముడు చెప్పు. రాసిన సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 13వ వచనం కానీ అందులో శతాధిపతి దాసుని బాగుపరుస్తాడు. అప్పుడు ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం గురించి మాట్లాడుతూ, ఇజ్రాయేల్లో నేను ఎవరికైనా 10వ వచనం, నేను ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా చెప్తున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందరు కానీ రాజ్య సంబంధాలు వెలుపడి చీకటిలోకి త్రోయబడదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉందని మీతో చెప్తున్నాను. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పిన ప్రశ్న ఏంటి? అబ్రాహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను రాజ్య సంబంధం కూర్చుంటారని నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? మైండ్లో ఏమైనా ఉందా? ఉన్నదా? మైండ్ ఆక్యుపై చేసి ఉందా? ఆవిడ ఆక్యుపై చేసి అది సెట్ అవ్వలేనట్టుంది. మరి ఏది సెట్ అవుద్ది చెప్పు? నీతోనే ఆన్సర్ చెప్పు. ఏది సెట్ అవుద్ది అక్కడ? నువ్వు ఏ వచనాన్ని ఆలోచించి మళ్ళా ఇది
ఏ వచనాన్ని ఆలోచించి ఇది జరగదు అని అనుకుంటున్నావు తెలుసా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? లూకాసు వార్త ఇక్కడ విశ్వాసం కనుగొన్న 18:13 18:10 18:8 అక్కడికి వెళ్ళిపోతున్నావు. దాన్ని పట్టుకొని దీనికి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. మ్యాచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కడ నెరవేరుతుంది, ఇది నెరవేరదు కదా అన్న మాట మనకు వచ్చేస్తుంది. ఒకటి ఆక్యుపై చేసిన అది కాదు, అది పక్కన పెట్టి నేను దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా. రెండోది మనకు అడ్డం ఎక్కడ వస్తుందంటే నేను మరలా వచ్చినప్పటికి విశ్వాసము కనుగొన అన్న మాట నీకేం చేస్తుందంటే దీన్ని అర్థం చేసుకోవడానికి లేకుండా నేను ఆపుతుంది. రక్షణ పొందిన వారు కొద్దిమంది అనేది కూడా అక్కడ ఆపుతుంది కదా. అక్కడ అనేకులని ఉంది, అక్కడేమో కొద్దిమంది రక్షణ పొందిన. ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఇద్దరు సంబంధించిన విశ్వాసం. ఒకటి విశ్వాసం రాజ్య సంబంధాలు అంటే యూదులు, రెండు అన్యజనులు. 4 దిక్కులు అనేది అన్యులకు సంబంధించింది. తూర్పు నుండి, పడమ నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి. రాజ్య సంబంధులు పాతాళంలోకి బయటికి వెళ్ళిపోతారన్నాడు కదా, పళ్ళు వెళుతారన్నాడు. రాజ్య సంబంధాలు ఎవరంటే ఇంతకీ యూదులు. రాజ్య సంబంధులు యూదులు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెలుపలికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు అంగీకరించలేదు ఎవరు. కానీ ఇక్కడికి వచ్చి అంగీకరించింది ఎవరు? ఈ సందర్భంలో పైన సందర్భంలో అంగీకరించింది ఎవరు? యేసుక్రీస్తుని. శతాధిపతి వచ్చి యేసుక్రీస్తుని అంగీకరించాడు. అందుకే అంటున్నాడు, అంటే నన్ను 4 దిక్కుల నుండి వచ్చి నన్ను విశ్వసిస్తారు, కానీ ఈ పక్కన ఉన్న వాళ్ళు నన్ను, నాతో ఉన్న వాళ్ళు విశ్వసించారు. ఎవరంటారు? వాళ్ళు యూదులు. దేవుని రాజ్యంలో కూర్చుంది అంటే అది సంఘానికా లేకపోతే డైరెక్ట్ గా పరలోకానికా? అదే ఒక డౌట్ ఉంది. ఏది రాజ్యంలో కూర్చుండ్రు, అబ్రహాముతో కూడా ఇస్సాకుతో కూడా. కాబట్టి ఎవరు కూర్చుంటారు? మీదే ఆన్సర్ చెప్తా. ఎవరు కూర్చుంటారు చెప్పు. విశ్వాసం. అబ్రహాం ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు అబ్రహాంతో కూడా కూర్చుంటున్నారంటే ఆయన పిల్లలు ఎవరు ఏమై ఉండాలా? అదే విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసులు ఏమి ఉండాలి? విశ్వాసులు ఎవరు అవుతారు? పుట్టకుండా అయిపోతారా? పుట్టాలా పుట్టకుండా అయిపోతారా? పుడితేనే విశ్వాసం అది పరీక్షకి నిలుస్తుంది. మీకు నిజంగా విశ్వాసం ఉందా లేదా అనేది పరీక్షకి నిలుస్తుంది, ప్రూవ్ అవుతుంది. అలాంటి వాళ్ళు అబ్రహాంతో కూడా ఉంటారు. అసలు పరీక్ష లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు అబ్రహాంతో పాటు? ఇది రాంగ్ కాన్సెప్ట్. పరలోక రాజ్యం అనేది పరలోకమా లేదంటే ఇక్కడ సంఘమా అని చెప్పేసి. సంఘము పరలోకం. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా, ఇక్కడ లేని వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నవారు అందరూ వెళ్ళరు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారంటే ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు? అది పాయింట్. అందరూ అని చెప్తున్నాను నేను, ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్తున్నాను. విశ్వాస గృహము నందు ఎవరైతే చేరుతారో, నమ్మికగా ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ కనబడతారు. ఈ రాజ్యం ఆ రాజ్యం. అందరూ రాజ్యవాసులు నేను చెప్పట్లేదు. లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను. అందరూ విశ్వాసులను నమ్మడానికి లేదు. అది ఎవరు డిసైడ్ చేస్తారు? నువ్వు నేను డిసైడ్ చేయలేదు. ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడు. అంతిమ తీర్పు ఆయనది, మంది కాదు. చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు నువ్వు చెప్పలేవు. మన మైండ్ని బట్టి మనం స్టడీ చేయడానికి కుదరదు. అది దేవుడే. అక్కడ వెళ్ళిన తర్వాత మనమే ఆశ్చర్యపోతాం. ఇలాంటి వాడు అక్కడికి వచ్చాడే అనేసి ఇంకా ఆశ్చర్యపోతాం. ఎంత గొప్ప బ్రతికినోడు ఇక్కడికి వెళ్ళిపోయాడు అనేసి. అర్థమవుతుందా? మనమే ఆశ్చర్యపోయినట్టుగా తీర్పులు కనబడితే అక్కడ కనుక మనకు కంటికి కనబడిన దాన్ని బట్టి మనం జడ్జి చేయడానికి లేదు. ఈ చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాడు, ఈ చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోతాడు మనం డిసైడ్ చేయడానికి లేనే లేదు. చావు దగ్గర దేవుని దృష్టి వాడిని పరీక్షిస్తుంది. అది తెలుస్తుంది ఆయన ఎక్కడికి వెళ్ళాలనేది. అర్థమవుతుందా? ఇంకా దేవుని నిర్ణయాలు అలాంటి వాట ఆశ్చర్యము, అగమ్య గోచరాలు, శోధింపనంత అశక్యములు. కనుక మన జడ్జిమెంట్ పనిచేయదు అక్కడ. అది దేవుడి జడ్జిమెంట్. అందుకే ఆశ్చర్యం ఉంది. మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకు అన్ని ఆశ్చర్యాలు ఎదురవుతాయి. యెషయా గ్రంథం 14 కనబడినట్టు నువ్వు కూడా మా ఓటు కూడా ఎక్కువ ఆశ్చర్యం. నువ్వు ఇలాంటి సర్ప్రైజ్లు ఎన్నో ఉంటాయి. కనుక మనం ఎవరిని డిసైడ్ చేయడానికి లేదు. కానీ అందరూ వెళ్ళిపోతారని కూడా
చెప్పలేం. అందరూ విశ్వాసులు, దేవుని దృష్టిలో విశ్వాసులు అయితేనే మాత్రమే వెళ్తారు. మనిషి దృష్టిలో విశ్వాసులు కాదు, దేవుని దృష్టిలో విశ్వాసులైన వారే వెళ్తారు. కనుక అబ్రహాంతో పాటు ఎవరు ఉంటారు? అన్ని జనులు ఉంటారు. విశ్వసించకుండానే వెళ్ళిపోతున్నారా? పుట్టకుండానే వెళ్ళిపోతున్నారా? అది రాంగ్ కాన్సెప్ట్. ప్రపంచంలో యేసుక్రీస్తు వారి ప్రారంభ ప్రపంచంలో చూడగలిగితే బలాత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారంటే స్టార్టింగ్ ప్రపంచం చాలా విస్తృతంగా ఉంది. నువ్వు ఎండింగ్ పాయింట్ ని తీసుకుని వచ్చి ఎక్కడ పెడుతున్నావు? స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. విశ్వాసం కనుగొనున్నా అన్నది, విశ్వాసం కనుగొనున్నా అన్నది స్టార్టింగ్ లో తీసుకుని వచ్చి పెడుతున్నావు. అది ఎప్పుడన్నది, ఎప్పుడు మాట? అది చివరి కాలానికి సంబంధించింది. కానీ ప్రారంభ ప్రపంచం చాలా గొప్పది. ప్రారంభ ప్రజనం చాలా గొప్పది. ఎంతమంది అన్ని జనులు వచ్చారు ఆలోచించండి. పెంతెకోస్తు పండుగ దినాన వచ్చిన యూదులు చెదరిపోయిన తర్వాత ఎంతమందికి దాన్ని ప్రకటించారు? ఎంతమంది విశ్వాసులు అయ్యారు? చాలా మంది విశ్వాసులు అయ్యారు. ఆ మాటనే యేసుక్రీస్తు అక్కడ మెన్షన్ చేస్తున్నారు. విశ్వాసం లేకుండా ఎవడు తండ్రిని దేవుని చూస్తాడన్నది చూడ్డాను. విశ్వాసం లేకుండా ఎవడు చూడలేదు. ఇష్టంగా ఉండలేదు. ఇష్టడు కానది. అక్కడే ఉంది ఆ మీనింగ్, అక్కడే ఉంది. అబ్రహాంతో కూడా కూర్చున్నారంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే కూర్చున్నవాడు కూడా ఎవడు? విశ్వాసి. ఎవరు? నీ నా దృష్టిలో విశ్వాసి కాదు. ఎవరి దృష్టిలో విశ్వాసి? దేవుని దృష్టిలో విశ్వాసి. అది మేము పుట్టకుండా అప్పుడే అనండి, పుట్టినవాడు విశ్వాసం లేకుండా వెళ్ళడు, విశ్వాసం ఉన్నవాడే వెళ్తాడు. ఓకేనా? విశ్వాసం అనేది ప్రూవ్ అవ్వాలి. అది పుట్టకుండా మాత్రం జరగదు. ఆ కాన్సెప్ట్ పూర్తిగా తీసేయండి బయటికి. పుట్టాలి, ఖచ్చితంగా పుట్టాలి, విశ్వసించాలి. విశ్వాసానికి పరీక్ష అనేది జరగాలి. అప్పుడే వాడు అబ్రహాము కుమారుడు అనిపించుకుంటాడు. ఓకే, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే తమ్ముడికి వాట్సాప్ చేయండి, దాని మీద మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ టైం మీకు వచ్చినప్పటికీ ఏదో ఆలోచిద్దాం. మీకు పంపిస్తానండి మెసేజ్. నేను నంబర్లు అందరూ ఉంటే ఒక దాని మీద నేను ఆలోచించమని చెప్తాను. దాని మీద ఆలోచించి వచ్చే నెల మొదటి శుక్రవారానికి మీరు కూడా దాని మీద స్టడీ చేసి రండి. నేను ఆ అంశం ఏది అనేది ఇస్తాను మీకు. ఓకేనా? ప్రారంభం చేస్తాను. మోనతుడైన మా తండ్రి, మీ మహాగానమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి వాళ్ళ తెలియజేస్తున్నాను. దేవా, ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సిన స్థితి చాలానే ఉంది తండ్రి. దేవా, ఇక్కడ మేము తెలుసుకున్నది, మేము ఉన్నత స్థితిని గ్రహించినది చాలా తక్కువ తండ్రి. దేవా, మరి మీ వాక్యాన్ని పరిశీలించి మీ గొప్పతనాన్ని ఎరగడానికి సహాయం దయచేయండి. ఆ ప్రయత్నం మేము చేస్తుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆసక్తి కలిగి కూడి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. దేవా, జ్ఞానాన్ని నేర్చుకోవాలన్న దానికన్నా దేవా, మిమ్మల్ని ప్రేమించేంత గొప్ప వారంగా మేము ఉండడానికి మమ్మల్ని సంసిద్ధం చేసుకోవడానికి సహాయం తెచ్చండి. దేవా, ఇంకను అనేకులను ప్రేమించగలిగే వారంగా మేము ఉంటే సహాయం తెచ్చండి. దేవా, మరి కూడికలను తండ్రి మరి అభివృద్ధి చెందించండి. మీ మహిమ నిమిత్తము ఈ జరుగులాగా సహాయం తెచ్చండి. మరి మీ పిల్లలు రాకపోకల్లో తోడుగా ఉండండి. క్షేమకరమైన స్థితిని అనుగ్రహించడం. తిరిగి వచ్చినలా దేవా, మరి మాకు ఆయుష్ ఉంటే కనుక తండ్రి మీ సిద్ధమైతే మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ మేము కలుసుకొని మీ వాక్కులను ధ్యానించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇంకా అనేకమైన విషయాలు మా మెదడు గ్రహించలేని అనేకమైన విషయాలు ఉంటుండగా దేవా, వాటన్నింటినీ తెలుసుకోవడానికి మీరే కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆత్మ సహాయాన్ని ఇచ్చి నడిపించడం. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం.